ఏమైందిరా? ఏం లేదు నాన్న, రండి వెళ్దాం. ఏంటి అటు ఇటు టెన్షన్గా చూస్తున్నావు? మీ ఆయన వెళ్ళిన తర్వాతనే కదా నన్ను పిలిచింది. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎందుకంత కంగారు? కూర్చో. ఆ, ఏంటి అపూర్వ, మాట్లాడదామని పిలిచి అలా ఆలోచిస్తున్నావే? మాట్లాడు. కాఫీ ఏమైనా తాతావా? తీసుకురానా? మొదటిసారి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన కాఫీ చిక్కదనాన్ని రుచి చూసా. అది ఇప్పటికీ నా పెదలపైన అలా నానుతూనే ఉంది. ఇప్పుడు నీలోని ఆ కమ్మని చిక్కదనాన్ని చూడ్డానికి వచ్చా. ఈ రోజు నేను పిలిచింది నీతో ఒక విషయం మాట్లాడటానికి. అది మాట్లాడడానికి వచ్చా. సారీ ఇషాన్, ఇదంతా ఇక్కడితో వదిలేద్దాం. అదేంటా పూర్వ అలా మాట్లాడుతున్నావు? వదలడానికా పట్టుకుంది? ఇషాన్, నాకు పెళ్ళైంది, ఆ? అర్థం చేసుకో. ఎటు నీకు పెళ్ళయిందా? అది ఇప్పుడు గుర్తొచ్చిందా? అయినా అపూర్వ, పెళ్ళికి ముందు నచ్చకపోయినా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి తర్వాత నచ్చినోని వెతుక్కుంటారు. అంతేనా అపూర్వ? అయినా నీ మొగులో లేంది నా దగ్గర ఉందనే కదా నన్ను రమ్మంది. మరి ఇప్పుడేంటి అపూర్వ అలా దూరం వెళ్ళిపోతున్నావు? మేము దూరంగా ఉంటేనేమో ధైర్యంగా మాట్లాడతారు, కవ్విస్తారు, మురిపిస్తారు, ఊరిస్తారు. అదే మేము దగ్గరికి వస్తేనేమో నాకు అదైంది ఇదైంది అని చెప్పి మంగళవారం కబుర్లు చెప్తారంటే 10 నిమిషాల సుఖం కోసం 10 సంవత్సరాల కాపురాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు 10 అడుగుల దూరంలోనే ఉన్నాం కదే, ఎందుకు భయపడుతున్నావు? చూడు ఇషాన్, నువ్వు ఇంతలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నేను పిలిచింది నేను చేసిన చిన్న పొరపాటుని సరిదిద్దుకోవాలని, అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఉద్దేశాలు ఏముంది అపూర్వ? మూడుని బట్టి మార్పు. అయినా నీకు ఒకటి చెప్పనా అపూర్వ, ఈ లోకంలో ఆడదాని అందానికి పడని మగాడు లేడు, మగాడి మాయకు పడని ఆడది లేదు. ప్లీజ్ ఇషాన్, నేను నీతో కావాలని చాట్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. దయచేసి అర్థం చేసుకో. ఏంటేంటి అనుకోకుండా అయిందా? అంటే ఆకాశరామన్న పంపించాడా ఏంటి? ఎర్రటి పూల మాటలు మాట్లాడుతున్నావు. మీ ఆడాలంతా ఇంతేనా? ఒక చిన్న నవ్వు నవ్వుతారు, మీకోసం కాదంటారు. పెదాలకు లిప్స్టిక్ రాసుకుంటారు, మీకోసం కాదంటారు. బొడ్డు కిందకి చీర కట్టుకుంటారు, మీకోసం కాదంటారు. సెక్సీగా డ్రెస్అప్ అవుతారు, మీకోసం కాదంటారు. మొగుడు మాత్రమే చూసే చోట టాటో వేస్తారు, అది అందరికి కనిపించేలా చూపిస్తారు. ఇవన్నీ పెళ్లి తర్వాత కూడా చేస్తే మా కోసం కాకపోతే అన్ని ఎవరి కోసమే. నేను అలాంటి దాన్ని కాదు, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన చిన్న పొరపాటుని ఇక్కడితో ఆపేద్దామని నేను పిలిచాను, అంతే. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకుంది నేను కదే, అసలు తప్పు చేసిందే నువ్వు. పెళ్ళైన అమ్మాయి ఒంటరిగా ఉంటే మాట్లాడాల్సిందే అమ్మతోనో లేదా నాన్నతోనో, నాలాంటి వారితో కాదు. అయినా ఈ ఆలోచన ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టినప్పుడు రాలేదే, ఇంటికి వచ్చిన నాకు కాఫీ ఇచ్చినప్పుడు రాలేదే, కానీ పడక గదికి రమ్మంటుంటే వస్తుందా అపూర్వ? అందరూ అలానే ఉంటారనుకోవడం నీలాంటి వాళ్ళకి కామన్ అయిపోయింది. అయినా నేనే తప్పు చేయలేదు. చెయ్యాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణం సరిదిద్దుకోవాలనుకున్నాను, కానీ అవకాశం మంచి కన్నా చెడునే త్వరగా తీసుకుంటుంది. అది ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వస్తుందని నేనే తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతుంటే చూడ్డానికి రాలేదు నేను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు మీ ఆయనకు సెట్ అవ్వదు, నేను అందంగా ఉంటాను, నీకు కావాల్సింది అదేగా. మీ ఆయనతో సుఖపడలేవు నువ్వు. ఒక్కసారి నాతో గడిపి చూడు. వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఇషాన్? అపూర్వ, 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 ప్లీజ్ అర్థం చేసుకోయే. మీ ఆడళ్ళని తింటేనే ఆన్లైన్లోనే ఊరిస్తారు, మీ జాతకం అంతా ఫోన్లోనే ఉంటుంది.
ఫోన్ కాల్స్ టెక్స్ట్ మెసేజ్లో మీ టాలెంట్ చూపిస్తారే. 10 మంది 10 రకాలుగా మాట్లాడి రెచ్చగొట్టి అందులో ఒక్కడు సీరియస్గా వస్తే పతివ్రతల ఆయుషాలు ఇస్తారు కానీ తీయవే డోరు. అపూర్వ తీయవే డోరు. ఈరోజు కాకుంటే ఏదో ఒక రోజు నువ్వు నాకు లొంగాల్సిందేనే. ఈ లోకంలో పొగడతలకు పడే ఆడది ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళు మీ ఎంబట పడుతుంటారు, వేధిస్తూనే ఉంటారే. ఎంతసేపు లోపల ఉంటావే? రాయే త్వరగా బయటికి. వెళ్తున్నా, మళ్ళీ వస్తా, నిన్ను మాత్రం వదలను.